అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు వచ్చేసి గీత. నేను కొడిగేపల్లి నుంచి వచ్చినాను. నాకు పెళ్ళయి 9 ఏళ్ళైనా సంతానం కలగలేదు. అందుకని దేవుడి గురించి ఎవరో చెప్పినందుకు, నా ఫ్రెండ్ చెప్పినందుకు వచ్చినాను. సంతానం అయితే నేను ఈ దేవుణ్ణి నడుచుకుంటాను. ఇక్కడ బూత్ నరకులు అని జరుగుతూ ఉన్నాయి. దేవస్థానం కింద పడితే బిడ్డలు కలుగుతాయని వచ్చినాను. నేను ఫస్ట్ టైము అందరికీ మంచిదే కావాలని కోరుకుంటున్నాను. నా పేరు అంజలి, మాది గుట్టగుర్తి. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి వస్తాను. పెద్దలు చెప్తున్నారు, పాద స్పర్శం తగిలితే పిల్లలు అవుతారని చెప్తున్నారు. దానికోసం ఒక నమ్మకంతో వస్తాము. వచ్చి సునంద అక్కడి నుండి ఇక్కడ వచ్చినాము. సొంతానికి జిగడుగుంటికి నరసింహస్వామి గుర్తకి 2 ఆడపిల్లలు అయినారు. ఇప్పుడు బాబు కావాలని వచ్చినాము. ఇక్కడ బూత్ నకల కిందకి వేస్తే బాబు అవుతారని చెప్పి చెప్పినారు పెద్దలంతా. అందుకోసం మేము చేయాలని చెప్పి ఇక్కడ వచ్చినాము. ఉపవాసం ఉండి చేస్తాము. ఇక్కడ బూత్ నకల కిందకి మా బాబు కావాలని చేస్తాము. అయితే తడబట్టతో స్నానం చేసుకుని అయితే ముందు సంవత్సరంకి మేము జ్యోతి చేసుకొని ఎత్తుకొచ్చి జ్యోతి చేసి ఎత్తుకొని వచ్చి సంవత్సరం మా జీవితం ఉండే విధంగా మేము చేసుకోవాలి, నడుచుకుంటాము. Mi chiamo Erika Bettinelli, vengo dall'Italia. Ringrazio questo paese perché ha continuato a mantenere queste belle tradizioni. Una bellissima festa e complimenti. Grazie. ఆమె చెప్తుంది ఇక్కడికి వచ్చిన చాలా అదృష్టము, మంచి ట్రెడిషన్ ఉంది, ఇండియన్ ట్రెడిషను. ఇక్కడికి వచ్చిన చాలా సంతోషము. చూడు ఇంత జనాభా కలిసడం అంతా చాలా హ్యాపీగా ఉంది. సనాతన ధర్మం పాటించేకని చెప్తుంది. చాలా స్వామివారికి చాలా మహత్యం ఉందండి. మనసులో అనుకున్న కోరికలన్నీ కరెక్ట్గా నెరవేరుతాయి. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాం, ప్రతి జాతరకి వస్తాము. ఇలా చేయడం, ఇలా మొక్కులు మొక్కడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, పిల్లలు కానీ, సంతానం లేని వారు కానీ ఇక్కడ వచ్చినారంటే ఈ పూజ చేసుకున్నాక, ఇలా భూతప్పల దర్శనం చేసుకున్నాక వాళ్ళకి సంతానం కలుగుతుంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీరిపోతాయనే నమ్మకం దృఢంగా ఉంది. అలాగే ఇక్కడ స్వామివారు మనకు కోరుకున్న కోరికలకు ఆయన తీరే లేకుంటే కుడి పక్కన పూజిస్తారు, ఎడం పక్క కాదనుకుంటే ఎడం పక్కన ఇస్తారు. మేము కూడా ఆయన ఏ పని చేయాలనుకున్నా ఆ స్వామి గారిని పువ్వు అడిగి మేము చేస్తాము. చాలా విశేషత ఉందండి. ఇది వ్యాసరాయన స్వామి ప్రతిష్టాపన, శాలగ్రామ ప్రతిష్టాపన చాలా పవర్ఫుల్ లక్ష్మీనరసింహ స్వామి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.